ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినటం వలన మనసుకు నెమ్మది మరియు దినమెల్లా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం. ఉపదేశం మీద మనసు నుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. ఆమేన్, హల్లెలూయా. సొలొమోను రాజు గారు మనకు ఈ విధముగా తెలియజేయుచున్నారు. దేవుని విశ్వసించి ఆయన మాట చొప్పున ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేవారు ఉపదేశం మీద మనసును ఉంచాలి. దైవ సేవకులు ఎన్నో శ్రమలకు ఓర్చుకొని వ్యయ ప్రయాసలతో దేవుని వాక్యంను అందించినప్పుడు మనం శ్రద్ధగా వాక్యమును వినాలి, గైకొనాలి. దైవ సేవకులు బోధించేటప్పుడు, వాక్యమును అందించేటప్పుడు అటు ఇటు తిరగకూడదు. శ్రద్ధగా వినాలి. మన పనులన్నీ ప్రక్కన పెట్టి శ్రద్ధగా వాక్యమును వినాలి, ధ్యానించాలి. వినిన వాక్యమును ఇతరులకు అందజేయాలి. కావున ప్రియ సహోదర సహోదరి, దైవ సేవకులు వాక్యాన్ని వివరించేటప్పుడు శ్రద్ధగా ఆలకించాలి. తెలివిగల మాటలకు చెవియొగ్గి ఆలకించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు తెలివికి మూలము. దేవుని యందు భయభక్తులు గలవారు యథార్థవంతులు, నీతిమంతులు, దేవుని విశ్వసించిన వారు, దేవునిపై నమ్మకముంచి ఆయన అడుగుజాడలలో నడుచుకునేవారు, దేవుని పిల్లలు దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలకిస్తారు, అంగీకరిస్తారు, వాక్యాన్ని గైకొంటారు, వాక్యానుసారంగా జీవిస్తారు. లోకానుసారులు, దేవుని ఎరుగని వారు, భక్తిహీనులు, దేవుని భయము లేనివారు, రక్షింపబడని వారు, మారు మనసు పొందని వారు దేవుని వాక్యమును వినరు, ఆలకించరు, అంగీకరించరు. దేవుని యందు భయభక్తులు గలవారిని, దేవుని చిత్తము జరిగించే వారిని, దేవుని అడుగుజాడల్లో నడిచే వారిని పాడు చేయుటకు, వారిని ప్రక్కదారి మళ్లించటానికి, అపవాది యొక్క ఉచ్చులో పడివేయడానికి వీరు ఎంతగానో ప్రయత్నాలు చేస్తుంటారు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని పిల్లలమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతూ ఉంటాడు. అపవాది ఉచ్చులో పడవద్దు, వాడి మాయమాటలు నమ్మవద్దు. ఎన్నో ఆశలు చూపించి వాడి యొక్క ఉచ్చులో పడేలా సకల ప్రయత్నాలు చేస్తుంటాడు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని నమ్ముకున్న వారు, దేవుని అంగీకరించిన వారు, దేవుని యందు భయభక్తులు గలవారు భక్తిహీనులతో సహవాసము ఎన్నడూనూ చేయరాదు. తల్లిదండ్రులైన వారు చాలా జాగ్రత్తగా పిల్లలను కనిపెట్టాలి. చెడ్డవారి సహవాసమునకు పోకుండా జాగ్రత్త పడాలి. దేవుని యొక్క వాక్యమునకు చెవియొగ్గి శ్రద్ధగా ఆలకించి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. యేసయ్య, మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడవు, సర్వాధికారి, మీకు స్తోత్రములు. ఈ వేకువన లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక మిమ్మల్ని అంగీకరించక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా దైవ సేవకులు వాక్యమును అందించేటప్పుడు వాక్యమును శ్రద్ధగా వినేటట్లు మీ కృప దయచేయండి. తెలివిగల మాటలకు చెవియొగ్గులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. ఇతర దేశాల్లో ఉపాధి నిమిత్తము వెళ్ళిన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. చదువుల నిమిత్తం వెళ్ళిన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా మీ కృప ఉంచండి. బిడ్డలకు ధైర్యమును దయచేయండి. మీ యొక్క కాపుదల దయచేయండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. పింఛన్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు
క్షేమమైన సమాచారం అందులాగున మీ కృప ఉంచండి. దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి. వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి పొందులాగున మీ కృప ఉంచండి. మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను కాపాడండి. రాజకీయ నాయకులను కాపాడండి. అధికారులను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన జ్ఞానమును దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి. మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరుకునేలా మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.